మగవాళ్ళందరిలో కూడా హెయిర్ అండ్ స్కిన్కి సంబంధించి రకరకాల డౌట్స్ ఉంటాయి. డాక్టర్ దుర్గా కళ్యాణి గారు మనతో పాటు ఉన్నారు. నేను హైదరాబాద్ వస్తున్నప్పుడు విజయవాడ నుంచి అక్కడ బోర్ నీళ్ళు ఉంటాయి, అపార్ట్మెంట్లో బోర్ నీళ్ళ జుట్టు అంతా ఊడిపోతుంది చూడనేవాళ్ళు. చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఫేక్ డాక్టర్స్ అంటే డెర్మటాలజిస్టులు కాని వాళ్ళు కూడా ఇట్లాంటి రకరకాల ట్రీట్మెంట్లు స్కిన్కి సంబంధించి చేస్తున్నారు. చుండ్రు కోసం రకరకాల డాండ్రఫ్ కంట్రోల్ షాంపూ అనగానే సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కడ చేయించుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అని చాలా మంది మెసేజ్లు పెడుతూ ఉంటారు. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ మనది శ్రీనగర్ కాలనీలో ఉంది. అక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ నేను, నాతో పాటు ఇంకా వేరే డాక్టర్స్ కూడా ఉంటారు. సో మనం పూర్తిగా స్టెరైల్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్, అది చాలా క్లారిటీ ఇవ్వాల్సిన ఇష్యూ అండి. నేను అశోక్, బేసిక్గా మగవాళ్ళందరిలో కూడా హెయిర్ అండ్ స్కిన్కి సంబంధించి రకరకాల డౌట్స్ ఉంటాయి. ఎవరిని అడగాలో కూడా వాళ్ళకి అర్థం కాక గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. పర్టికులర్గా జుట్టు ఎందుకు రాలిపోతుందో అర్థం కాదు. చాలామందికి జుట్టు అంతా పలసబడిపోతుంటే పొద్దున్నే అద్దంలో చూసుకుని అల్లాడిపోతూ ఉంటారు, మనోవేదనకు గురవుతూ ఉంటారు. ఇంకొంతమంది జుట్టు ఊడిపోయిన తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుందాం అంటే ఒక తెలియని ఫోబియా, ఒక భయం, ఏమైపోతుందో, ఎక్కడ చేయించుకోవాలి అనేది. సో వీటన్నిటి మీద డౌట్స్ కోసం స్కిన్ అండ్ హెయిర్ స్పెషలిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ దుర్గా కళ్యాణి గారు మనతో పాటు ఉన్నారు. ఇది ప్రమోషనల్ ఇంటర్వ్యూ కాదు, నేను ఓన్గా నా ఇంట్రెస్ట్తో చేస్తున్నాను మేడంని. మేడం, హలో. ఒకటి నేను యాజ్ ఎ మెన్గా అడుగుతున్నానండి, ఎందుకు మా అందరికి ఉన్న మెయిన్ ప్రాబ్లం జుట్టు రాలిపోవడం ఒక పెద్ద శాపం అనుకుంటూ ఉంటానండి. ఎందుకంటే అందమైన జుట్టు లేకపోతే ఏ అమ్మాయి కూడా చూడదండి, నిజంగా చూడదండి. ఒక ఏజ్ రాగానే కొద్దిగా పలసబడిపోయింది అంటే చాలు ఏదో అంకులని పిలుస్తారు బయట. ఎక్కడికి వెళ్ళినా కూడా అదొక నామోషిగా అదొక రకమైన ఫీల్, ఏజ్ ఎక్కువ కనపడిపోతుందండి. ఏం చేయాలి అసలు, జుట్టు ఎందుకు రాలిపోతుందండి? సో ఇప్పుడు మనం చూస్తే మన పేరెంట్స్కి 50లో అలా బట్టతల రేర్గా చూసాం, అది కూడా చాలా తక్కువ మందిలో. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మనం 20s నుంచే హెయిర్ లాస్ అనేది ఎక్కువ చూస్తున్నాం. దానికి మెయిన్ రీజన్ ఒకటి జెనెటిక్స్ అయితే, అంటే పేరెంట్స్కి అప్పుడు వచ్చింది కానీ మనకి ఎర్లీగా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడున్న స్ట్రెస్ కానీ, స్లీప్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఇవన్నిటి వల్ల మనకి హెయిర్ లాస్ అనేది తొందరగా చూస్తున్నాం. ఇంకొకటి ఎర్లీ స్టేజెస్లో ఇప్పుడు మనకి హెయిర్ లాస్ వచ్చింది, మీరు అన్నట్టు రకరకాల ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కొంతమందికి, లేదంటే చాట్ జీపీటీనో గూగుల్లో చూసి అందులో ఉన్నవి ఫాలో అవుతూ ఇంకొంచెం టైం వేస్ట్ చేస్తారు. సో ఇదంతా తెలుసుకొని మనం ఒక ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద హెయిర్ పోతుంది. సో అక్కడ మెయిన్ ఇష్యూ అనేది వస్తుంది అనమాట. అంటే ఎందుకు ఎర్లీగా పోతుంది అంటే మెయిన్ ఫుడ్, స్ట్రెస్, వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోవడము, ఇవన్నిటి వల్ల తొందరగా హెయిర్ లాస్ అనేది చూస్తూ ఉన్నాం. అంటే చాలామంది చూస్తూ ఉంటామండి, 90-95 ఇయర్స్ కూడా బతుకుతారు. వాళ్ళకి వాళ్ళ యంగర్ ఏజ్లో ఏ జుట్టు అయితే ఉందో చనిపోయే వరకు అదే జుట్టు ఉంటుంది, కంప్లీట్ జుట్టు ఉంటుంది, ఇలా వెనక్కి దూకునే ఉంటారు. అసలు ఎక్కడ జుట్టు పలచ కూడా అవదు, కాకపోతే రంగు మారుతుంది అంతే. మరి వాళ్ళకి నువ్వు మాలంటి వాళ్ళకి అదంతా ఏంటి కూడా మెయిన్ జెనెటిక్స్ అండి. వాళ్ళ ఫోర్ ఫాదర్స్కి కానీ వాళ్ళ ఫాదర్స్కి కానీ ఎలా ఉందో మనకైనా సరే, మన పేరెంట్స్కి ఉన్నదే మనకి ఫాలో అవుతుంది, కానీ మనకి ఎర్లీగా వస్తుంది బికాస్ ఆఫ్ దీస్ హ్యాబిట్స్. ఇప్పుడున్న స్ట్రెస్ వల్ల వచ్చే వైటమిన్ డెఫిషియన్సీస్ కానీ, ఇప్పుడు స్లీప్ ఉండదు. అప్పట్లో ఏంటి మనకి సర్కేడియన్ రిథమ్ అన్న ఒకటి ఉండేది, పొద్దున 6కి లేవాలి, నైట్ 6కి, అంటే మనకి సన్ అయిపోగానే మనకి పడుకోవాలి. అప్పుడు డే స్టార్ట్ అవుతుంది చాలామందికి. సో ఈ స్లీప్ ప్యాటర్న్ అనేది డిస్టర్బ్ అవడం వల్ల కూడా మనకి చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి, స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. సో దానివల్ల మనకి ఎర్లీగా హెయిర్ లాస్ అనేది చూస్తున్నాం. అంటే ఈ స్ట్రెస్ ఆడవాళ్ళకి కూడా ఉంటుంది కదా, ఆడవాళ్ళకి బాగానే ఉంటుంది కదా జుట్టు. జనరల్గా ఎందుకు మెయిల్స్కే ఉంటుంది అంటే మెయిల్స్లో ఒక పర్టికులర్గా ఒక హార్మోన్ ఉంటుంది, DHT అనేసి. సో అది మెయిల్స్కి ఎక్కువ ఉంటుంది, ఫీమేల్లో కూడా ఉంటుంది కానీ చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంటుంది. అందుకే మెయిల్స్కి ఫ్రంట్ బట్టదల అనేది వస్తుంది. ఫీమేల్కి ఏంటి అంటే డిఫ్యూజ్
ఎలపేషియా అంటారు. అంటే ఓవరాల్గా హెయిర్ లాస్ ఉంటుంది కానీ ఫ్రంట్ లాస్ అవ్వడం అనేది ఉండదు, ఎందుకంటే ఈ హార్మోన్ తక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఆ మెయిల్లో ఆ హార్మోన్ ఉంటుంది, ఆ డిహెచ్టి అనేది, అది మనకి హెయిర్ని ష్రింక్ చేస్తూ ఉంటుంది, మన హెయిర్ని పల్చగా చేస్తూ ఉంటుంది. సో ఏదైతే మనకి ఇవన్నీ యాడ్ అవుతూ ఉంటాయో, ఇప్పుడు విటమిన్ డెఫిషియన్సీస్ కానీ ఇవన్నీ యాడ్ అవుతూ ఉంటాయో, ఆ డిహెచ్టి అనేది ఇంకా పెరిగి ఈ హెయిర్ లాస్ అనేది ఎక్కువగా మనం మెయిల్స్లో చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు జుట్టు ఉండి చివరి వరకు ఇంతకు ముందు నేను చెప్పాను, ఏజ్ ముదిరిపోయినా కూడా జుట్టు ఉన్న వాళ్ళు కూడా లైఫ్లో చాలా టెన్షన్స్ ఉంటాయి కదండి. వాళ్ళు కూడా అనేక రిస్క్ ఫ్యాక్టర్స్ ఫేస్ చేసి ఉంటారు, కష్టాలు కన్నీళ్ళు అన్నీ ఉంటాయి. మరి వాళ్ళకి జుట్టు చివరి వరకు మీరు చెప్పే 95 years ప్రెసెంట్ ఉన్న వాళ్ళు అంటే 95 years ముందు పుట్టిన వాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ మెయిన్ గా ఫుడ్ హ్యాబిట్స్ వేరు, వాళ్ళు పెరిగిన వాతావరణం, నిద్ర కానీ వాళ్ళకి కూడా స్ట్రెస్ ఉంటుంది. కానీ వాళ్ళు ఏంటి అంత ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది, అంత పని చేశారు వాళ్ళు, పొలంకి వెళ్ళడం కానీ వాళ్ళ డైలీ వర్క్ స్ట్రెన్యూస్ వర్క్ ఉంటుంది. సో ఆ బ్యాలెన్స్ అనేది ఉండేది వాళ్ళకి. స్ట్రెస్ అంటే ఏంటి అప్పట్లో, రేపు ఏంటి అనేది స్ట్రెస్ కాదు వాళ్ళకి. ఈ రోజు మనం పొద్దున్నే లేచామా, పనికి వెళ్ళామా, సాయంత్రం తిన్నామా, పడుకున్నాం. ఇప్పుడు అలా కాదు, ఇన్స్టా రీల్స్ చేయాలి, ఎన్నొచ్చాయో చూడాలి, ఏంటి ఇది అంటే చిన్న చిన్న వాటిని కూడా మనం మేజర్ స్ట్రెస్ గా ఫీల్ అవుతూ ఉన్నాం. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం అంత ఎక్సర్సైజ్ కూడా చేయట్లేదు, లేదంటే ఎక్సర్సైజ్ అనేది లేదు, మెయిన్గా మెడిటేషన్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ లేవు. సో ఆ స్ట్రెస్ని మనం క్యారీ చేస్తూ ఉన్నాము, దానివల్ల ఈ హార్మోన్స్ అనేవి ఇంకా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అంటే సిటీస్లో ఉండే వాళ్ళకి ఎక్కువ ఈ ప్రాబ్లం ఉంటుందంటారా? అలా అని ఏం లేదు, ఎక్కడ ఉన్నా కూడా, ఇప్పుడు విలేజెస్లో ఉన్న టౌన్స్లో ఉన్నా కూడా ఎక్కువ ఎడ్యుకేషన్ అనేది ఎక్కువైపోయింది. వాళ్ళు వర్క్ చేస్తున్నారు, ఈ సాఫ్ట్వేర్ ఇది చేస్తున్నారు, నైట్ షిఫ్ట్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో మొత్తం మన స్లీప్ ప్యాటర్నే రివర్స్ అయిపోతుంది. సిటీయా విలేజా అని లేదు, ఇప్పుడున్న ప్రజెంట్ అందరి లైఫ్ స్టైల్ కూడా అలాగే ఉంది. అంటే చాలా మందిలో ఒక రకమైన అపోహ ఉంటుందండి, ఏంటంటే నేను హైదరాబాద్ వస్తున్నప్పుడు విజయవాడ నుంచి, అక్కడ బోర్ నీళ్ళు ఉంటాయి అపార్ట్మెంట్లో, బోర్ నీళ్ళకి జుట్టు అంతా ఊడిపోతుంది చూడనేవాళ్ళు. నిజం అట్లా ఉంటుందా? అంటే మనకి 2 kinds ఆఫ్ వాటర్ ఉంటుంది, హార్డ్ వాటర్ అండ్ సాఫ్ట్ వాటర్ అనేసి. ఈ హార్డ్ వాటర్ అంటే ఏంటి అంటే మనకి ఇప్పుడు బకెట్లో కిందంతా తెల్లగా ఫామ్ అవుతూ ఉంటుంది కదా, అది హార్డ్ వాటర్. దాంట్లో ఎక్కువగా మనకి హెయిర్ని డ్యామేజ్ చేసే కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే మనం ఇప్పుడు ఏం చెప్తున్నామంటే అలా హార్డ్ వాటర్ ఎక్కువ, అంటే అది ఒక్కటే రీజన్ కాదు, అది కూడా రీజన్ యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. సో అట్లా మీకు ఉంది అంటే సాఫ్ట్నర్స్ పెట్టుకోండి, కొంచెం దాన్ని మినిమైజ్ చేసుకోండి. ఆ 1% లేదంటే ఆ 10% రిస్క్ని కూడా మనం తీసుకోవద్దు అని చెప్తూ ఉంటాం. అది ఒక్కటే ఫ్యాక్టర్ కాదు, ఓన్లీ మనకి మిగతా అంతా బాగుంది కానీ హార్డ్ వాటర్ యూస్ చేయడం వల్ల బట్టతలు వస్తుంది అంటే అలా రాదు. కానీ మన మిగతా అన్ని ఫ్యాక్టర్స్తో పాటు అది కూడా యాడ్ అవుతూ ఉంటుంది. ఇది చాలా క్లారిటీ ఇవ్వాల్సిన విషయం అండి. చాలా మంది అనుకునేది ఏంటంటే ఊరు మారాము, నీళ్లు మారాయి, ఆ నీళ్ల వల్లే నా జుట్టు అంతా ఊడిపోయింది అన్న భ్రమలో ఉంటారు. ఊరు మారావంటే వేరే పని మీద ఇక్కడికి వస్తున్నాం, ఆ పనికి అడ్జస్ట్ అవ్వడానికి మన మైండ్కి కానీ బాడీకి కానీ కూడా టైం పడుతూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, వాళ్ళు ఇక్కడ హాస్టల్లో రూమ్లో ఉంటూ ఉంటారు, వండుకోరు, అక్కడ ఉన్నది ఏదో తినరు, నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్, దాంతో పాటు ఇది యాడ్ అవుతుంది. మరి ఇవాళ రేపు మా గ్రేజర్లో నీళ్ళతో స్నానం చేస్తే జుట్టు ఊడదని చెప్పి అమ్మేసుకుంటున్నారు కదండి. గీజర్ కాదు, అది సాఫ్ట్నర్. మనం ఏదైతే ఈ కెమికల్స్ హార్డ్ వాటర్లో ఎక్కువ ఉంటాయో కొంతవరకు అవి తీసేస్తుంది, 100% ఏం కాదు. అది ఒకసారి జనానందరికి కూడా కావాల్సిన క్లారిటీ ఏంటంటే నీళ్ల వల్ల జుట్టు ఊడదు అంతేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే, అన్ని ఫ్యాక్టర్స్ కలిసి వచ్చి అది కూడా యాడ్ అవుతుంది. ఇందులో బేసిక్ లాజిక్ ఏంటి అంటే మనకి హెయిర్ అనేది పైన వచ్చేది కాదు, లోపల రూట్ అనేది ఉంటుంది, అది స్ట్రాంగ్గా ఉంటే హెయిర్ స్ట్రాంగ్గా వస్తుంది. సో ఈ జుట్టులోంచి వాటర్ లోపలికి వెళ్ళి అక్కడ రూట్ని డ్యామేజ్ చేయదు కదా, పైన డ్యామేజ్ చేస్తుంది. సో దానివల్ల స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి, హెయిర్ బ్రేకేజ్ ఇలాంటివి వస్తాయి. కానీ హెయిర్ రూట్ నుంచి ఊడిపోయి మళ్ళీ గ్రోత్ రాదు హార్డ్ వాటర్ వల్ల అని కాదు, హెయిర్ లాస్ ఉంటుంది బట్ అది బ్రేకేజ్ కానీ లేదంటే స్ప్లిట్స్ ఈ రకంగా వస్తుంది, కానీ బట్టతల అట్లాంటివి రావు. బేసిక్గా మెన్లో ఎక్కువ మంది మగవాళ్ళందరూ రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లం చుండ్రు హెవీగా ఉంటుందండి. ఆ చుండ్రు కోసం రకరకాల డాండ్రఫ్ కంట్రోల్ షాంపూ అని కానీ, ఆ షాంపూలు అడ్వర్టైజ్మెంట్లు కూడా చూడండి, పెద్ద పెద్ద హీరోలను పెట్టి నీ
జుట్టు రాలకుండా ఉండాలంటే, డాండ్రఫ్ పోవాలి అంటే షారుఖ్ ఖాన్ కూడా చెప్తాడు ఇక్కడ ఈ షాంపూ పడుతూ వాడమని, ఉంటుంది పొట్టు. ఈ షాంపూ వాడమని. యాడ్ లో తలట్లో దూగానే ఇక్కడ పడుతూ ఇట్లంతా పొట్టు పడుతూ ఉంటుంది. ఆ పొట్టు చూసి అమ్మాయి వెళ్ళిపోద్ది, లవర్ వదిలేసి వెళ్ళిపోద్ది. వీడు మళ్ళీ జుట్టు రాగానే అమ్మాయి వచ్చేస్తుంది. సో ఎందుకండి ఈ చుండ్రు అనేది? బేసిక్గా ఏంటంటే మనకి హెయిర్లో కొన్ని గ్లాండ్స్ ఉంటాయి, అవి మనకి హెయిర్కి ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. జనరల్గా ఆయిల్ ఎందుకు అంటే మనల్ని ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. కానీ అది మనం స్కాల్ప్ సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల, లేదు అంటే కొంతమంది టూ మచ్ ఆఫ్ జెల్స్ హెయిర్ దీనికోసం అప్లై చేస్తూ ఉంటారు కదా, సెట్టింగ్ కోసం అప్లై చేస్తూ ఉంటారు. అట్లాంటివి చేసిన ఎక్సెసివ్ పొల్యూషన్కి వెళ్ళిన ఈ ఆయిల్ డస్ట్ని కూడా అట్రాక్ట్ చేసేసుకుంటుంది. అదే డాండ్రఫ్, దాని మీద ఫంగస్ గ్రోత్ అవుతుంది. ఎక్కడైతే మాయిశ్చర్ ఉంటుందో, తేమ ఉన్న దగ్గర మనం వాల్స్కి కూడా చూస్తూ ఉంటాం కదా ఫంగస్ వస్తుంది. అట్లా హెయిర్లో ఉన్న తేమకు కూడా ఫంగస్ అట్రాక్ట్ అవుతుంది. మనం ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోతే అది అక్కడ ఈ డాండ్రఫ్ని బిల్డ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే స్ట్రెస్ వల్ల కూడా, అంటే విపరీతమైన ఓవర్ థింకింగ్ వల్ల కూడా చుండ్రు ఫామ్ అవుతుంది. చుండ్రు ఫామ్ అవుతుంది. ఎలా అంటే ఈ స్ట్రెస్ వల్ల ఈ గ్లాండ్స్ ఎక్కువ యాక్టివేట్ అవుతాయి. ఈ ఎక్కువ యాక్టివేట్ అవ్వడం వల్ల అవి ఎక్కువ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మళ్ళీ ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మళ్ళీ ఫంగస్ అనేది పెరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏంటి అంటే ఈ డాండ్రఫ్ ఇది రాగానే హోమ్ రెమెడీస్ అని, ఎక్కువ ఆయిల్ అప్లై చేస్తే ఇంకా చుండ్రు పోతుంది అని అప్లై చేస్తూ ఉంటారు. దానివల్ల ఇంకా మళ్ళీ మాయిశ్చర్ కదా, మళ్ళీ డాండ్రఫ్ అనేది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది తప్ప ఆయిల్ అప్లై చేస్తే తగ్గడం అనేది ఉండదు. చాలా మంది నిమ్మకాయ రుద్దుతూ ఉంటారు, లేకపోతే ఏంటి చుండ్రు పోవటానికి రకరకాల ఇవన్నీ చెప్తూ ఉంటారండి. వాటి వల్ల వర్కౌట్ అవుతాయా? హోమ్ రెమెడీస్ అనేవి మైల్డ్ స్టేజెస్లో, అంటే జస్ట్ మనకి ఊరికే ఈరోజు బాగా పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యాము, కొంచెం క్లీన్ చేసుకోవాలి అంటే ఫైన్. అదే పనిగా మనకి సివియర్ డాండ్రఫ్ ఉంది, మనము యాంటీఫంగల్ లోషన్స్ కాకుండా ఓన్లీ నిమ్మకాయో లేదంటే సోడానో ఏదో పెడుతూ ఉంటారు. వాటి వల్ల పోదు. అవి హార్ష్గా ఉంటాయి కాబట్టి ఆ టైంకి కొంచెం సప్రెస్ అవుతుంది, కానీ మళ్ళీ అగైన్ చాలా ఎక్కువగా వస్తుంది. అంటే చాలా మందికి ఉన్న డౌట్ అండి, అప్పుడు ఊరు వెళ్ళామనుకోండి, మా అమ్మ ఏం చెప్తుందంటే ఆ షాంపూలన్నీ పక్కన పడేసి ఆ కుంకుడుకాయ రసంతో తల అంటుంది. సహజంగా ఏ పల్లెటూరుకి వెళ్ళి ఎవరు అమ్మలైనా అమ్మమ్మలైనా ముందు కుంకుడుకాయ తీసుకొచ్చి తల అంటుతారు. ఆ రోజు హెయిర్ అంతా చాలా ఫ్రెష్గా అది ఉంటుంది. సిటీకి వచ్చినాక ఆ కుంకుడుకాయల్ని నానబెట్టి వాటితో స్నానం చేయడం బద్ధకం. బేసిక్గా షాంపూ తీసుకొస్తాం, షాంపూలో రకరకాల కేటగిరీ. ఏది వాడాలండి అసలు బేసిక్? నిజంగా కుంకుడుకాయ వాడితే మంచిదేనా? జనరల్గా కుంకుడుకాయలు అనేది న్యాచురల్ షాంపూ. అది యూస్ చేయడం వల్ల మనకి ఏంటి అంటే ఇప్పుడు ఈ డాండ్రఫ్ కండిషన్స్ కానీ ఇవి కానీ చాలా తక్కువగా వస్తాయి. ఎందుకు అంటే కుంకుడుకాయ చాలా బాగా క్లీన్ చేస్తుంది అండ్ ఈ ఆయిల్ ప్రొడక్షన్ని కూడా చాలా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ కుంకుడుకాయలు యూస్ చేయడం వల్ల మనకి హెయిర్ ఫ్రిజీగా అయిపోతూ ఉంటుంది. మీరు చూడండి, ఇక్కడ ఉన్నంత సాఫ్ట్గా అది యూస్ చేసే వాళ్ళకు ఉండదు. అది అందరికీ నచ్చదు. బట్ స్కాల్ప్ క్లీన్గా ఉంటుంది, కానీ హెయిర్ ఫ్రిజీ అయిపోతూ ఉంటుంది. దానికోసం మనం షాంపూస్ యూస్ చేస్తాం జనరల్గా. సో ఎలాంటి షాంపూస్ యూస్ చేయాలి అంటే మనకి మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అందులో మనకి సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ అని ఉంటాయి. అవేంటి అంటే హెయిర్ పైన లేయర్ని డ్యామేజ్ చేయకుండా ఉంటాయి. ఇప్పుడు హార్ష్ షాంపూస్ కొన్ని ఉంటాయి, ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటాయి, బాగా థిక్గా ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే హెయిర్కి కూడా లేయర్స్ ఉంటాయి, ఆ పైనదంతా డ్యామేజ్ చేసి షెడ్ అయిపోతూ ఉంటుంది, హెయిర్ ఊడిపోతూ ఉంటుంది. సో అట్లా కాకుండా మైల్డ్ షాంపూస్ దొరుకుతాయి. మెడికేటెడ్ అయితే బెటర్, సల్ఫేట్ ఫ్రీ ఇట్లా ఉంటాయి, ఫ్రాగ్రెన్స్ ఫ్రీ అని. అలాంటివి వాడడం వల్ల మనకి హెయిర్ చాలా ఎక్కువ రోజులు బాగుంటుంది హెల్దీగా. అంటే సూటిగా అడుగుతున్నానండి, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లో చూపించే షాంపూలు వాడచ్చా, లేకపోతే మీరు సజెస్ట్ చేసిన షాంపూస్ వాడచ్చా? ఎందుకంటే మీరు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు సజెస్ట్ చేసే షాంపూస్ ఉంటాయే, అవి ఏ టీవీలో అడ్వర్టైజ్మెంట్లో కనపడవు. ఈ ₹1 షాంపూ ఉంటుంది, సినిమా హీరోలు బాలీవుడ్ హాలీవుడ్ హీరోలను తీసుకొచ్చి చేయించే షాంపూలు ఉంటాయి. ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి ఆ షాంపూ కొనే వాళ్ళ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీలాంటి వాళ్ళ దగ్గరికి నేను హెయిర్ ప్రాబ్లమ్స్ వచ్చాను, మీరు అసలు ఆ షాంపూలు ఏది రాయరు, మీరు సమ్ మెడికేటెడ్ షాంపూ ఏదో రాస్తారు, అవి స్మూత్ గా ఉంటాయి. ఏంటి తేడా? జనరల్ గా ఏంటంటే మన స్కాల్ప్, మన హెయిర్ కి కానీ స్కిన్ కి కానీ pH అనేది ఒకటి ఉంటుంది. అంటే దానికి ఒక రేంజ్ ఉంటుంది, ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్కి ఉన్న ప్రోడక్ట్సే మనం వాడాలి అని. అలా కాకుండా దానికి మించినవి మనం వాడితే హార్ష్ అయిపోతాయి మన బాడీ మీద. ఇప్పుడు మన స్కిన్కి సోప్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది, ఒక స్టోన్తో వాష్ చేస్తే ఎలా ఉంటుంది, అది డిఫరెన్స్ అనమాట. సోప్ ఎందుకు మనం పెట్టుకుంటాం, క్లెన్జర్స్ సోప్స్ అంటే సాఫ్ట్గా హ్యాండిల్ చేస్తాయి బాడీని,
అలా స్టోన్ అయితే ఎలా హ్యాండిల్ చేస్తుంది, అంత లేచిపోతూ ఉంటుంది కదా, స్టోన్తో రబ్ చేస్తామా మనం చెయ్యం. అలా షాంపూస్ కూడా ఏంటంటే సాఫ్ట్ హార్డ్ రెండు కేటగిరీస్లో ఈజీగా అర్థం అవ్వాలంటే. ఈ సాఫ్ట్ ఏంటి అంటే అందులో ఫ్రాగ్రెన్సెస్ యాడ్ చేయరు, సల్ఫేట్స్ యాడ్ చేయరు, చాలా మైల్డ్గా మనం రోజు చేసుకోవడానికి కూడా బాగుంటుంది. అండ్ మన స్కాల్ప్ పీహెచ్కి మ్యాచ్ అవుతాయి అవి. సో దానివల్ల మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వదు. ఇప్పుడు మేము అందరూ ఏమనుకుంటే బాత్రూంలోకి వెళ్ళగానే షాంపూ తలకి రాస్తాం కదండి, బాగా నురగొచ్చేసి ఓ 10 నిమిషాలు తల మీద ఉంచాలి, ఉంటేనే అది లోపలికి వెళ్ళి బాగా పనిచేస్తుంది, కుదుళ్ళు లోపలికి వెళ్ళిపోయి మరి జుట్టును బతికిచ్చేస్తుంది అనుకుంటాం. నిజంగా షాంపూతో స్నానం చేసినప్పుడు, తల స్నానం చేసినప్పుడు ఎంతసేపు ఉండాలి అనేది నాకు తెలిసి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కరికి కూడా తెలియదు. చాలా మంది ఇలాగే అనుకుంటారు, ఎక్కువసేపు బాగా నురుగొచ్చేస్తే మనది చాలా ఫ్రెష్ అయిపోతుంది జుట్టు అని. కానీ క్విక్గా చేయాలి ఎప్పుడైనా కూడా హెయిర్ వాష్. అండ్ డైరెక్ట్ షాంపూ అప్లికేషన్ చేయకూడదు, మనం వాటర్లో మిక్స్ చేసుకుని డైల్యూట్ చేసి అది మాత్రమే అప్లై చేయాలి. డైరెక్ట్ అప్లై చేయడం వల్ల మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ అప్లై చేస్తున్నట్టు, అప్పుడు మన హెయిర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి ఎక్కువసేపు దాన్ని పెట్టి దాన్ని నురగొచ్చేదాకా రుద్ది అలా చేయడం వల్ల కూడా మనకి న్యాచురల్ ఆయిల్స్ కూడా స్ట్రిప్ ఆఫ్ అయిపోతాయి, మనకు ఉండాల్సిన ఆయిల్స్ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట ఎక్కువ రబ్ చేయడం వల్ల. సో అలాంటివి చేయొద్దు, షార్ట్గా క్విక్గా చేయాలి. తక్కువ లాదర్ వచ్చే అంటే తక్కువ నురుగు వచ్చే షాంపూస్ వాడడమే మంచిది. ఇది యాక్చువల్లీ కుర్రాళ్ళందరికీ చెప్పాల్సిన పాయింట్ అండి. ఇది నిజంగా తెలియదండి ఎవరికి. ఒక్కొక్కడు బాత్రూంలో పోతాడు, పోయి కనీసం పావు గంట సేపు తల మీద షాంపూ నురగ అట్లా ఉంచుతాడండి. ఆ నురగంతా తగ్గిపోయిన తర్వాత అప్పుడు కడుగుతాడు. షాంపూ అబ్జర్వ్ అయింది అనుకుంటాడు, స్కాల్ప్లోకి వెళ్ళి మొత్తం క్లియర్ చేసింది అన్న ఆ భ్రమలో ఉన్నారు జనం అంతా కూడా నిజానికి. సో ఇవాళ కళ్ళు తెరిపించినట్లే. రెండోదండి సోరియాసిస్ తెలుసు కదా, మొత్తం చుండ్రుకి సోరియాసిస్కి ఏంటంటే తేడా. ఇప్పుడు చాలామంది చూస్తూ ఉంటాం చుండ్రు ఇట్లా మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడే తెలిసిపోతూ ఉంటుంది, అలా షర్ట్ మీద పడింది కానీ ఇంకోటి కానీ చుండ్రు బాగా ఎక్కువ ఉందని. సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఇంకా దారుణం, మొత్తం పొట్టంతా ఇలా పుండులాగా వచ్చేస్తాయి కదా తలంతా. ఈ రెండింటికి తేడా ఏంటి, ఎలాంటి కేర్ తీసుకోవాలండి? ఇప్పుడు చుండ్రు అనేది ఇన్ఫెక్షన్, మనం ఇందాక అనుకున్నట్టు ఆయిల్ మనకి స్కాల్ప్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, దానికి ఫంగస్ అట్రాక్ట్ అయిపోయి మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది. అది టెంపరీ ఉంటుంది, మనము మంచిగా కొంచెం హెయిర్ కేర్ తీసుకుంటే తగ్గిపోతుంది 2-3 వీక్స్ మ్యాక్సిమం. కానీ సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ కండిషన్. ఇప్పుడు షుగర్ ఎలాగో బాడీకి, స్కిన్కి సోరియాసిస్ అలాగా ఒకసారి వస్తే అది ఇంకెప్పటికీ రాదు అన్నట్టు ఉండదు, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అదేంటంటే మన ఇమ్యూన్ సెల్స్లో డ్యామేజ్ అవ్వడం వల్ల అది వస్తుంది. సో సోరియాసిస్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే, జస్ట్ టచ్ చేస్తే రాలిపోతుంది, చుండ్రలా కాదు, మనం స్క్రాచ్ చేస్తేనో లేదంటే బాగా 2-3 రోజులు క్లీన్ చేసుకోకపోతేనో కనిపిస్తుంది. సోరియాసిస్ అట్లా కాదు, మీరు ఇప్పుడు హెయిర్ వాష్ చేస్తే 5 మినిట్స్కి మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది. అండ్ టచ్ చేస్తూనే మీరు అన్నట్టు అవి పడుతూ ఉంటాయి. సో అది డిఫరెన్స్. చాలామంది మీరు అన్నట్టు చుండ్రనుకొని దీనికి కూడా ఫంగల్ లోషన్స్ పెడుతూ ఉంటారు, కీటకోనజోల్ లోషన్స్ అని అట్లా ఇట్లా పెట్టి టైం వేస్ట్ చేసుకొని వస్తారు, అది కాస్త బాడీకి కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే స్నానం చేసినప్పుడల్లా హెయిర్ వాష్ కూడా చేయాల్సిందేనా అంటే, చాలా మందిలో భయం ఏంటంటే ప్రతిరోజు తల స్నానం చేస్తే జుట్టు అంతా ఊడిపోతుంది అని భయం, ఫియర్ ఉంది చాలా మందికి ఉంది. నిజమా అది? లేదు, ఎవ్రీడే హెయిర్ వాష్ చేయొచ్చు. ఇప్పుడు మీరు జిమ్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఎంత స్వెట్ వస్తుంది, అదే స్వెట్తో మీరు బయటికి వెళ్తే ఆ పొల్యూషన్కి ఇంకాస్త డస్ట్ అనేది వస్తుంది. అట్లా కాకుండా మనం వెళ్ళి రాగానే వెంటనే స్కాల్ప్ క్లీన్ చేసుకుంటే స్కాల్ప్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అయితే ఎవ్రీడే హెయిర్ వాష్ చేస్తే హెయిర్ లాస్ వస్తుంది అని చాలా మంది అనుకొని చేయరు. అసలు హెయిర్ లాస్ ఉన్న వాళ్ళైతే ఇంక అస్సలు చేయరు. అట్లా ఏమి ఉండదు, అన్లెస్ మనం దాన్ని ఊడుతుందా అని పీకి దాన్ని అలా చూస్తే తప్ప ఎవ్రీడే హెయిర్ వాష్ చేయడం వల్ల హెయిర్ లాస్ అనేది ఉండదు. మనం హెయిర్ వాష్ అంటే ఏంటి, స్కాల్ప్ దానిపైన ఉన్న హెయిర్ని మనం క్లీన్ చేస్తున్నాం, లోపల రూట్ని మనం ఏం డ్యామేజ్ చేయట్లేదు. అంటే తలస్నానం చేసినప్పుడు కొంత 4 వెంట్రుకలు రాలిపోయి నీళ్లు పోయి కానీ కింద నుంచి అలా వెళ్తూ ఉంటే ప్రాణం పోతూ ఉంటుంది. నిజంగా అందరికంతే. నీకు బాత్రూంలో తలస్నానం చేసిన ప్రతి ఒక్కళ్ళు ముందు చూసుకుంటారు ఆ వాటర్లోంచి ఎన్ని వెంట్రుకలు అన్నీ వాళ్ళని. అది చూడగానే ఆ డే అంతా వాళ్ళకి తెలియకుండానే సైకలాజికల్గా. అంటే నార్మల్గా మనకి ఒక 50 హెయిర్ వరకు రోజు 50 to 100 హెయిర్ వరకు పోవచ్చు,
అది ప్రాబ్లం కాదు. దానికి మించి మనకు పోతుంది అంటే అది మనం హెయిర్ వాష్ చేయడం వల్ల, ఆయిల్ అప్లై చేయడం వల్ల కాదు, ఇంటర్నల్గా ఏదో ప్రాబ్లం ఉంది, అది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు హెయిర్ లాస్ అయినప్పుడు కానీ, చుండ్రు పెరిగినప్పుడు కానీ చాలామంది చేసేది స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వస్తే మీరు మళ్ళీ మెడికేషన్ అంటారు, అది అంటారు, ఇది అంటారు, ఎందుకు వచ్చింది తలనొప్పి అని సొంత రెమెడీలు ఎక్కువ ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాట్ జీపీటీను లేకపోతే గూగుల్ జెమినీని అడిగి మెడికేషన్ తీసేసుకున్నారు, షాంపూలు వాడేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఏం చెప్తారండి? సో మనం ఇందాక అనుకున్నట్టు అవన్నీ టెంపరీ రిజల్ట్స్ ఇవ్వచ్చు, కానీ రూట్ కాజ్ ఏముంది అనేది మనం తెలుసుకోకుండా అలా ట్రీట్ చేసుకోవడం వల్ల మనం ఒక రకంగా ఇంకా ఇన్ఫెక్షన్ని ఎక్కువ చేసుకుంటున్నాము. సో అందుకనే మనం ఇనీషియల్ స్టేజెస్లో మా దగ్గరకు వస్తే మేము ఏంటి వీళ్ళకి ఉంది అని తక్కువ మెడిసిన్స్, మీరు అన్నట్టు చాలా మెడిసిన్స్ కాకుండా తక్కువ ఒక 1 or 2 లోషన్స్, లేదంటే ఒక మంచి షాంపూ అడ్వైస్ చేయడము, లేదంటే లైఫ్ స్టైల్, ఈ ఫుడ్ తినండి, ఇది మానేయండి అని చెప్పడానికి ఉంటుంది. వాళ్ళు అడ్వాన్స్డ్ స్టేజ్లో వస్తే ఆబ్వియస్గా మనం ఎక్కువ ప్రిస్క్రిప్షనే రాయాల్సి వస్తుంది, ఎక్కువ మెడిసిన్స్, టెస్ట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఎర్లీ స్టేజెస్లో ట్రీట్ చేసుకోవడం చాలా ఈజీ. సో ఫస్ట్లోనే హోమ్ రెమెడీస్ ఇవన్నీ యూస్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్. అండ్ బేసిక్గా అందరిలో ఉన్న ఒక ప్రాబ్లం అండి, జ్వరం వచ్చింది అనుకోండి, తలనొప్పి వచ్చింది అనుకోండి, వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు, ట్రీట్మెంట్కి వెళ్తారు, ఇంజెక్షన్ చేయించుకుంటారు, డాక్టర్ రాసిన టాబ్లెట్స్ వాడతారు. కానీ హెయిర్కి సంబంధించి, స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం సెల్ఫ్ రెమెడీయే తీసుకుంటారు, స్కిన్ డాక్టర్ దగ్గరికి రారు. అదే నేను అంటున్నాను, మన బాడీలో లార్జెస్ట్ ఆర్గనే స్కిన్. అవును. సో మీరు అన్నట్టు తలనొప్పి వచ్చినా, చిన్న కాలు నొప్పి వచ్చినా వెళ్తూ ఉంటారు, కానీ మీ మేజర్ పార్ట్ ఆఫ్ ద బాడీని అలా నెగ్లెక్ట్ చేయకుండా మనం దాన్ని కూడా ఇంతే కేర్ తీసుకుంటే మనం ఇంకా హెల్తీగా ఉంటాం. ఇంకొకటి ఏంటి అంటే మన స్కిన్ కానీ హెయిర్ కానీ ప్రాబ్లం వస్తే అది ఓన్లీ అతనికి ఆ పార్ట్ వరకే కాదు, సైకలాజికల్గా కూడా చాలా, మీరు అన్నారు కదా పెళ్ళవదు హెయిర్ పోతే, లేదంటే స్కిన్ బాగాలేకపోతే, వాళ్ళు 10 మందిలో వెళ్ళినప్పుడు డాండ్రఫ్ పడినా కూడా వాళ్ళకి ఇబ్బందే. మరి ఎందుకు అది ఫేస్ చేసి సైకలాజికల్గా కూడా డిప్రెస్ అవ్వాలి? ఫస్ట్ ట్రీట్ చేసుకోవచ్చు కదా. అంటే స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళటం అంటే ఏదో బ్యూటీషియన్ దగ్గరికి వెళ్ళినట్టు ఫీల్ అవుతారు. స్కిన్ డాక్టర్కి బ్యూటీ కాన్షియస్లో ఉండే వాటిని ఏమంటారండి, బ్యూటీ పార్లర్, సెలూన్స్కి ఒకటే అనుకుంటారు. యాక్చువల్లీ చాలా మందికి తెలియని విషయం కదా ఇది. స్కిన్ డాక్టర్ చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. ఇదివరకు అయితే అలా చేసేవాళ్ళు, క్వాలిఫైడ్ కాని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అట్లా చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు చూసుకుంటున్నారు స్కిన్ డాక్టర్ అయినా కాదా. ఇంత చాట్ జీపీటీలో చూసేవాళ్ళు ఇది కూడా చూస్తున్నారులేండి. సో డర్మటాలజిస్టా కాదా, ప్రాపర్ డిగ్రీ ఉందా లేదా అట్లా చూసుకునే వస్తున్నారు. చాలా అవేర్నెస్ అయితే వచ్చింది లాస్ట్. కానీ ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఇలాంటి చోట ఇప్పుడు మీలాగా క్వాలిఫైడ్ కానీ అసలు డాక్టరే కాని వాళ్ళు, కేవలం వాళ్ళకి తెలిసింది ఆ బ్యూటీ వెయిట్ తగ్గటము, లేకపోతే ఇంకోటి మేకప్ వేయటము, స్కిన్ గ్లో తీసుకురావటం, వీటి మీద ఎక్కడో నేర్చుకుంటారు, ఏదో కోర్స్ చేస్తారు, బ్యూటీ కోర్స్ చేస్తారు. వాళ్ళు స్కిన్ ఎక్స్పర్ట్ అని చెప్పి క్లినిక్ లాంటిది ఓపెన్ చేసేస్తున్నారు, సెంటర్స్ ఓపెన్ చేసి పెద్ద బిజినెస్ జరిగిపోతుంది. అని వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేయటం? అసలు ఎవరు డెర్మటాలజిస్టు, ఎవరు బ్యూటీషియన్? అంటే ఇప్పుడు మీరు నా దగ్గరికి రావాలనుకున్నారు, మీరు నా పేరు గూగుల్లో ఎంటర్ చేస్తే నా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మాకు మెడికల్ కౌన్సిలే అది పెడుతుంది అనమాట, మనకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్. అసలు నేను మెడిసిన్ ఎక్కడ చేశా అనేది కూడా నేను పెట్టుకుంది కాదు, అది మెడికల్ కౌన్సిల్ వాళ్ళు పెట్టిందే. సో అట్లా మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళని ఈజీ ఐడెంటిఫై చేయడం యాక్చువల్లీ కొంచెం టైం పెడితే. అంటే జస్ట్ గూగుల్లో వాళ్ళు డాక్టరా కాదా అని ఎంటర్ చేసినా, అసలు డెర్మటాలజిస్టా కాదా ఎంటర్ చేసినా వచ్చేస్తుంది. సో చాలామంది అది చూసుకోరు, ర్యాండమ్గా వెళ్ళిపోతూ ఉంటారు, అడ్వర్టైజ్ చూసో, లేదంటే వాళ్ళు చెప్పింది వినో, లేదంటే ఇంకెవరో చెప్తేనో అట్లా వెళ్తూ ఉంటారు. ఆ అవేర్నెస్ అనేది ఇప్పుడు మీడియా నుంచే ఎక్కువ రావాలి, మీరే దాన్ని స్ప్రెడ్ చేయాలన్నమాట. అంటే మీడియా ఎప్పుడు వస్తుంది అంటే అండి, ఇప్పుడు ఆ ఫేక్ స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి వాడి స్కిన్ అంతా పాడైపోయి ముఖం అంతా గజ్జి వచ్చి లేకపోతే ఇంకోటి ఏదో జరిగితే వాడు మమ్మల్ని అప్రోచ్ అయ్యి వాడి జీవితం సర్వనాశనం అయిపోయి అప్పుడు క్రిటికల్గా ఉన్నప్పుడు వాడు మమ్మల్ని అప్రోచ్ అవుతాడు. ఆ టైంలో మేము ఎంటర్ అవుతాం, మామూలుగా వెళ్ళటానికి కూడా లేదు కదా. కానీ కొంచెం మీడియాలో అవేర్నెస్ వీడియోస్ చేయడం కానీ, లేదు అంటే జనాలే ఇప్పుడు ఇన్ని చేస్తున్నాం కదా, నాలాగా చాలా మంది డాక్టర్స్ చెప్తూ ఉన్నారు, మీరు వెళ్ళినప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి, అసలు క్వాలిఫైడ్ అని తెలుసుకోవాలంటే ఇవి చూడండి,
అని చెప్తూ ఉన్నాం కదా. ఇప్పుడు మీరు ఎన్నో ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు కదండి, ఎంతో మందికి ట్రీట్మెంట్ చేసి ఉంటారు. ఇప్పుడు మీ స్కిన్ డాక్టర్స్ అంటే డెర్మటాలజిస్టుల అసోసియేషన్ ఏదో ఉంటుంది కదా, ఇది డిస్కషన్ వస్తుందా మీ దగ్గర? ఇంతమంది హైదరాబాద్లో మీ అంచనా ప్రకారం ఫేక్ డాక్టర్స్ అంటే డెర్మటాలజిస్టులు కాని వాళ్ళు కూడా ఇట్లాంటి రకరకాల ట్రీట్మెంట్లు స్కిన్ కి సంబంధించి చేస్తున్నారు. చాలా మంది థౌజండ్స్ ఉన్నారు ఆ నంబర్. దాని గురించి ఒక కమిటీ ఉంది, యాంటీక్వాకరీ కమిటీ అని ఉంది. వాళ్ళు త్రూ మీడియా అండ్ త్రూ ఈ పోలీస్ సపోర్ట్తో వాళ్ళవి క్లోజ్ చేయించడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్యారలల్గా జరిగినా మళ్ళీ కొత్తవి వస్తూ ఉన్నాయి. సో స్ట్రిక్ట్ గైడ్లైన్స్ అనేది ఫామ్ చేస్తూ ఉన్నారు. ఇంకా అది అవుతుంది ప్రాసెస్. తొందరలో ఎవరైతే డాక్టర్ కారో, క్వాలిఫైడ్ పర్సన్ కారో వాళ్ళందరూ తీసేస్తారని అనుకుంటున్నాను. ఒక వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ దగ్గరికి వద్దామండి. ఇప్పటిదాకా హెయిర్ గురించి మాట్లాడుకున్నాం. సరే ఓకే అండి, మీరు చెప్పినట్టు టెన్షన్స్ వల్ల లేకపోతే జెనెటికల్ గాను జుట్టు ఊడిపోయింది. ఇవాళ రేపైతే 20 ఏళ్ళు 25 ఏళ్ళ కుర్రాడికి కూడా మొత్తం పాపం ముందంతా ఊడిపోయి 50 ఏళ్ళ అంకుల్లాగా కనపడుతున్నాడు. నిజంగా చాలా మందికి జుట్టు పలచగా ఉందని, బట్టతలు ఉందని అమ్మాయిలు పెళ్లి చేసుకోవట్లేదు. చాలా పెళ్ళిళ్ళు ఓకే అయిన తర్వాత కూడా వాళ్ళు క్యాన్సిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. చాలా పెద్ద సమస్య అండి ఇది నిజానికి. ఒక కాలు చెయ్యి లేకపోతే వికలాంగుడిగా ఎలా చూస్తారో, నెత్తి మీద జుట్టు లేకపోయినా కూడా అమ్మాయిలు వికలాంగుడి కిందే చూస్తున్నారు. ఆ పర్సన్ని చూడడమే కాదు, వాళ్ళ పేరెంట్స్ని కూడా చూస్తున్నారు కొంతమంది. అంటే మీ ఫాదర్కి ఉందంటే నీకు కూడా ఫ్యూచర్లో వస్తుంది కదా అని అలా కూడా చేసుకోవట్లేదు. సో ఫాదర్స్ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వస్తున్నారు బిఫోర్ మ్యారేజ్. వాళ్ళ సన్ మ్యారేజ్ ముందు ఫాదర్ కూడా వచ్చి చేసుకుంటున్నారు. అలా కూడా ఉన్నాయి. అంటే సంబంధం పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నకి నీకు ఇప్పుడు జుట్టున్నా కూడా మీ నాన్నకి బడతలు ఉంది కాబట్టి నీకు 10 years తర్వాత నీకు బడతలు వస్తుంది, మళ్ళీ వాళ్ళ పిల్లలకి వస్తుంది కదా. సో అందుకని చెప్పేసి రిజెక్ట్ అయిన కేసెస్, దానికోసం పేరెంట్స్ వచ్చి అంటే ఫాదర్, అబ్బాయి వాళ్ళ ఫాదర్ వచ్చి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరే చెప్పారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూ. కొడుక్కి పెళ్ళి అవుతుందంటే తండ్రి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవటం అని. ఒకప్పుడు విగ్గులు పెట్టుకునేవాళ్ళు అండి. ఆ విగ్ ఏంటంటే ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది, అది బాగోదు కూడా చూడటానికి కూడా విగ్రాజ్ అంటారు. చూసిన సమాజం నుంచి అదొక రకమైన దరిద్రమైన హేళన పాపం. ఆయన ఏదో బడతలు కవర్ చేసి ఆ స్కిన్ కవర్ చేసుకోవడానికి ఏదో విగ్గు పెట్టుకున్నాడు అనుకోండి, ఆయన విగ్రాజు విగ్గు పెట్టి తిరుగుతున్నాడు అని చెప్పి హేళన చేస్తారు. అదేంటో నాకు అర్థం. సో అది మానేసి ఈ మధ్య ట్రాన్స్ప్లాంటేషన్కి వచ్చారు. పర్టికులర్గా అబ్బాయిల కంటే వాళ్ళ నాన్నలు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం అనేది ఫస్ట్ టైం వింటున్నాను. యాక్చువల్లీ వీడియోలో స్టోరీ యాక్చువల్గా చాలా మంది ఉన్నారు, వస్తూ ఉంటారు మన దగ్గరికి. వాళ్ళు చెప్తేనే మాకు కూడా తెలిసింది. అంటే అలా చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేయం కదా మనం కూడా. పెద్దవాళ్ళు వచ్చి ఎందుకు మీరు ఈ ఏజ్లో చేసుకుంటున్నారు, ఇప్పుడు 60 years వాళ్ళు వస్తే మనం ఎందుకండి అనే చెప్తాం కదా. మళ్ళీ దీన్ని మెయింటైన్ చేయాలి. మీరు ఏమి ఇప్పుడు మూవీస్లోకో లేదంటే ఇండస్ట్రీలో ఉన్నారు అంటే సరే ఓకే, కానీ ఎందుకు అని అంటే వాళ్ళు చెప్తా ఉంటారు అనమాట ఇవన్నీ. ట్రాన్స్ప్లాంటేషన్ గురించి, ట్రాన్స్ప్లాంటేషన్ నీడ్ అనేది ఎంత ఉందంటే బహుశా మీరు కూడా సర్వేలు అయి చేయించుకుని ఉంటారు. మ్యాక్సిమం పీపుల్లో అండి 50% ఆఫ్ పీపుల్ సఫర్ అవుతున్నారు హెయిర్ లాస్తో. హెయిర్ లాస్, బట్టతలు ఇంకా ఎక్కువ మంది ఉన్నారండి. వాళ్ళందరికీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది నీడ్ ఉంది. కానీ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వస్తున్న వాళ్ళ సంఖ్య 1 or 2% కూడా లేదు. ఈ మధ్య కొంచెం పెరుగుతోంది. కానీ ఎందుకు అంటే వాళ్ళందరిలో ఉన్న భయం అండి. ఆల్ మెన్ తరఫున చెప్తున్నాను నేను. ఏంటంటే వాళ్ళందరిలో ఉన్న ఒక ఫియర్, ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక పెద్ద సర్జరీ. పొట్టకోసి కనుక లోపల ఉన్న కిడ్నీలు, లివర్ని అన్నీ కట్ చేసినట్టు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినట్టు, నా తల మొత్తం ఓపెన్ చేసేసి వెనకున్న వెంట్రుకలన్నీ పీకేసి ఇక్కడ ఇంప్లాంట్ చేస్తారు. పెద్ద ప్రాసెస్. అలా చేస్తున్నప్పుడు బ్లడ్ అంతా ఇలా బ్లీడ్ అయిపోయి పైనుంచి కింద వరకు కారిపోతూ ఉంటుంది అనేది ఒక ఫియర్ అండి జనాల్లో. మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, మీకు ఎంతో మందికి మీరు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తుంటారు. వాళ్ళందరికీ ఏం చెప్తారు? వాళ్ళు ఆ ఫియర్ పోవాలి. జనరల్గా ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా ఈజీ. ఇంతకు ముందు కాంప్లికేటెడ్గా ఉండేది. మనము స్ట్రిప్ కట్ చేసి దానికి కుట్లు వేసి అది మానక, లేదంటే అక్కడ స్కార్ పడి అట్లా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనం చేసేది FUE మెథడ్. ఇదేంటంటే ఓన్లీ మనం ఫాలికిల్ ఒక్కొక్కటి తీసి ఒక్కొక్కటి నాటుతూ ఉంటాం అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే స్కార్ ఉండదు, కుట్లు లేవు, పెద్ద అనస్థీషియా మనం బాడీ అంతా ఇచ్చుకునేది కాదు. ఓన్లీ ఆ పార్ట్ వరకే మనం అనస్థీషియా అనేది ఇస్తాము. సో అది ఒక 10 minutes పెయిన్ ఉంటుంది, తర్వాత ఏమీ ఉండదు. నెక్స్ట్ డే నుంచి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు.
సో ఇంత సింపుల్గా ఉంటుంది. చాలా మందికి మీరు అన్నట్టు డౌట్ ఏంటి అంటే తలకి కదా ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా లోపల అనేది. సో మనము వెళ్ళేది ఓన్లీ 0.9 0.7 వరకే మనం వెళ్ళేది. సో బ్రెయిన్ వరకు వెళ్ళదు, అసలు బోన్కి కూడా టచ్ అవ్వదు. సో దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ మనకి ఏదన్నా తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ కానీ వస్తాయని అనుకుంటారు చాలామంది, కానీ అలాంటివి ఏం లేదు. చాలా సింపుల్, ఈజీ సర్జరీ. అండ్ ఏ స్కిన్ హెయిర్ ట్రీట్మెంట్స్లో కూడా పర్మనెంట్ రిజల్ట్స్ ఉండవు, కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మాత్రం మనం అంటే డోనర్ ఏరియా ప్రాపర్గా ఉంది అంటే 100% సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇప్పుడు వెనక జుట్టు ఉండి ఇప్పుడు ఇదంతా బట్టలు ఉంటుందండి, ఇదంతా జుట్టు రాలిపోయింది, వెనక హెయిర్ ఉంటుంది, ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఈ హెయిర్ని రిమూవ్ చేసి ముందు పక్క ఇంప్లాంట్ చేయటం, దట్ ఈస్ ద ప్రాసెస్ అంతేనా? అంటే చాలా మందికి ఈ విషయం తెలియదు, నా జుట్టే నాకు పెడతారన్న విషయం తెలియదు, వేరే పెడతారని అనుకుంటారు. లేదు, ఎవరి జుట్టు వాళ్ళకే పెడతాము, వెనక నుంచి ఒక్కొక్కటి తీసి ముందు దాన్ని పెట్టేసేయడమే. అలా పెట్టిన ప్రతి వెంట్రుక ఇక్కడ హోల్ పెట్టి దాని రూట్లోకి చేసి దాన్ని బతికిస్తారండి. అంతే, న్యాచురల్ గా ఈ స్కిన్ మీద అంతకుముందు రాలిపోయిన జుట్టు ఏదైతే ఉందో దాని ప్లేస్ లో ఇది పెరుగుతూ ఉంటుంది, అంతే కదా? సేమ్ మనం మొక్కలు పెంచినట్టే, మనం మొక్కలు ఎలా అయితే పెడతామో అలాగే హెయిర్ పెడతామో, దానికి రోజు మనం నీళ్లు పోస్తూ ఉంటామో అది పెరుగుతుంది, అంతే. ఓకే, అంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించిన తర్వాత ఇంప్లాంట్ చేసిన జుట్టు అంతా ఊడిపోతుంది అన్న ఫియర్ చాలా మందిలో ఉంటుందండి. ఇంకొకటి, ఎందుకంటే ఎవరో చేయించుకుంటాడు ఎక్కడో, ఒక మీరు చెప్పినట్టు ఒక ఫేక్ డాక్టర్ దగ్గర ఎక్కడో చేయిస్తారు, ఆ జుట్టు అంతా ఊడిపోద్ది, అది చూసి భయం వేసి లేదు ఇదంతా ఊడిపోద్ది అంట కదా అని ఫియర్లో ఉంటారు. లేదు, ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన హెయిర్ ఏంటి అంటే ఫస్ట్ 2 monthsలో రాలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ 2 months తర్వాత మళ్ళీ రూట్ అలాగే ఉంటుంది, ఆ రూట్ నుంచి హెయిర్ గ్రో అయ్యి మనకి కంప్లీట్గా మనకు సక్సెస్ఫుల్గా కనిపించాలి అంటే 6 months to 9 months టైం పడుతుంది. సో మొత్తం పోయి బట్టతల రావడం అనేది జరగదు. అంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఇందాక మీరు అన్నారు జుట్టు పెరగాలి అంటే నీళ్లు పోయాలి కదా అని, అంటే మెడికేషన్ కంప్లీట్ చేయాలా లేకపోతే మామూలు హెయిర్ లాగా దానికి? ఎవరికైతే ఫుల్ డోనర్ ఉంటుందో వాళ్ళు మెడిసిన్స్ అందరూ యూజ్ చేయాల్సిన పనేం లేదు. ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్నాయి, లేదు వాళ్ళకి బాగా వెనకాల చాలా పల్చగా ఉంది హెయిర్ అంటే వాళ్ళకి మాత్రం మనం యూజ్ చేయాల్సి ఉంటుంది ఒక 6 months వరకు. అంటే ఆ తర్వాత న్యాచురల్ గానే మేము క్రాప్ చేయించుకోవచ్చు, గుండు చేయించుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, కలర్ వేసుకోవచ్చు. సో ఎవరైతే మినాక్సిడిల్ లాంటివి మినాక్సిడిల్ అనే ఒక ఆయిల్ ఉంటుంది అది యూస్ చేస్తామో ఎవరికైతే, వాళ్ళల్లో మాత్రం సడన్గా ఆపకుండా స్లోగా ఆపమని చెప్తాం. 6 months తర్వాత డైలీ యూస్ చేసే వాళ్ళు కాస్త ఆల్టర్నేట్ డే, తర్వాత వీక్లీ 2 days, లేదంటే వీకెండ్ థెరపీ లాగా సాటర్డే సండే పెట్టుకోండి, మిగతా డేస్ వదిలేయండి అట్లా. ఇప్పుడు చాలా మంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, ఈ ఫీర్ ఎక్కువగా ఉంటుందండి. నిజంగా అంత ఇన్ఫెక్షన్స్ వచ్చే అంత ఉంటుందా స్కోప్? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటంటే ఒక స్టెరైల్ ఎన్విరాన్మెంట్లో చేయాలి. అంటే మనం చేసే ప్లేస్ కూడా మనం కొన్ని పద్ధతులు అక్కడ ఫాలో అవ్వాలి. అంటే ముందు రోజు ఆపరేషన్ థియేటర్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టెరిలైజ్ చేసుకోవాలి, మనం వాడే ఇన్స్ట్రుమెంట్స్ ప్రాపర్గా క్లీన్ చేసి ఉండాలి, సర్జన్ మనం ఎవరేమైతే చేస్తామో మనం కూడా ప్రాపర్గా క్లీన్ చేసుకొని చేయాలి. అక్కడ స్టెరైల్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేయకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చి కొంతమందికి తగ్గవు లాంగ్ టర్మ్. సో అందుకే మనం ఎప్పుడైనా ప్రాపర్ సెంటర్కి ఎందుకు వెళ్ళమంటాము అంటే ఎక్కడైతే ఇవి ఫాలో అవ్వరో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ అది ట్రీట్ చేసుకోవడానికి మనకు చాలా టైం పడుతుంది. అండ్ ఇంకోటి అండి, ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే బాగా డబ్బులు ఉన్నోళ్ళు మాత్రమే చేయించుకుంటారు, లక్షలు ఖర్చు అవుతుంది, మనం ఎక్కడి నుంచి తెస్తాం అనేది చాలా మంది సఫర్ అవుతుంటారండి. పర్టికులర్గా మిడిల్ క్లాస్లో అందరికీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలని ఉంటుంది, కానీ డబ్బులు ఎక్స్పెన్సివ్. అంటే మీది కేహా స్కిన్ కేర్ కదా, మీ దగ్గర బేసిక్ అసలు ఎంత ఖర్చు అవుతుందండి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇప్పుడు స్టార్టింగ్ మనమైతే చాలా తక్కువ కాస్ట్లోనే అఫోర్డబుల్ ప్రైస్లోనే చేస్తాము. 60,000 నుంచి ఉంటుంది. ఎవరికైతే ఎక్కువ గ్రాఫ్ట్స్ ఉంటాయో వాళ్ళకి కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టు స్టూడెంట్స్ ఎఫర్ట్ చేయలేరు, లేదంటే ఊరు నుంచి చాలామంది వస్తూ ఉంటారు, వాళ్ళు ఒకటేసారి ఇప్పుడు సపోజ్ ఒక 1 lakh అనుకోండి చేయలేరు. అలాంటి వాళ్ళకి ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది మన దగ్గర. సో వాళ్ళు మంత్లీ పేమెంట్స్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఈజీ అవుతుంది. చాలా మంది మెసేజ్ పెడుతూ ఉంటారండి నాకు ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్, ఇన్స్టాల్లో. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కడ చేయించుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అని చాలా మంది మెసేజ్లు పెడుతూ ఉంటారండి.
వాళ్ళందరికీ ఏం చెప్తారండి? అంటే మీ హాస్పిటల్ కానీ, సో హాస్పిటల్ అనొచ్చు మీది? కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ మనది. సో శ్రీనగర్ కాలనీలో ఉంది. అక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ నేను, నాతో పాటు ఇంకా వేరే డాక్టర్స్ కూడా ఉంటారు. సో మనం పూర్తిగా స్టెరైల్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేసి ఒక పర్సన్కి 100% వస్తుంది అంటేనే ఆ కేసు తీసుకొని చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి దీంతో పాటు ఇంకా వేరే అదర్ అబ్నార్మాలిటీస్, కొంతమంది షుగర్, బీపీ, థైరాయిడ్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఫిజిషియన్ గైడెన్స్లో అవి కూడా చూస్తూ అవి కంట్రోల్లో ఉంచుతూ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. మనం ఇప్పటి వరకు చేసిన వాటిల్లో 100% సక్సెస్ రేటే ఉంది. ఓన్లీ హెయిర్ తల మీదనే కాకుండా బియర్ ట్రాన్స్ప్లాంటేషన్స్, ఐబ్రో ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇవి కూడా మనం చేస్తాము. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. మీరు ఒక ప్రాపర్ సెంటర్కి వెళ్తే, సో ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు, డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఒకసారి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించామనుకోండి, ఇక లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అది? చాలా వరకు 100% ఉండిపోతుంది. అన్లెస్ మనకి ఏదైనా మేజర్ డిసీజెస్ వచ్చి, లేదు మనం హెయిర్ కేర్ అస్సలు ఫాలో అవ్వట్లేదు, లైఫ్ స్టైల్ బాగాలేదు, ఫుడ్ తీసుకోవట్లేదు, అట్లాంటప్పుడు ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ మనం పెట్టిన హెయిర్ అనేది బ్యాక్ ఆఫ్ ద వెనక నుంచి తీసి పెడతాం కదా, ఈ హెయిర్ అనేది అన్నిటిని తట్టుకోగలదు అనమాట. సో అది పర్మనెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు దీనికి సంబంధించండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అంటే కంప్లీట్ హెయిర్ రిమూవ్ చేయాల్సిందే కదా? గుండు చేసి కంప్లీట్ షేవ్ చేసేసి, అంటే ఈవెన్ గుండు చేసి వెనకున్న రూట్స్ తీసి ముందు పక్క ఇంప్లాంట్ చేయాలి అంతే. అలా కాకుండా ఇలా ఇప్పుడు నేను హెయిర్ ఉంది నాది ఈ మిడిల్ ప్లేస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా పల్చగా ఉంది, ఇక్కడ చేయించాలనుకుంటున్నాను నేను. సో ఇక్కడ చేయాలంటే ఈ హెయిర్ అంతా నాకు గుండు కొట్టించాలంటే నామోషి, లేకపోతే నాకు ఇబ్బంది, సిగ్గు, రకరకాలు ఉన్నాయి. అట్లా ఇలా యాజ్ ఆఫ్ పొజిషన్ లో ఈ మధ్య పార్ట్ వరకు తీసి వెనక్కి పెట్టగలుగుతారు? పెట్టచ్చు, అలా కూడా పెట్టచ్చు. ఎవరైతే ఇప్పుడు చాలా మంది కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇష్టం ఉండదు తీయడము. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఓన్లీ వెనక కొంచెం ఏరియా మాత్రమే తీసి అట్లా చేయడము, అలా చేస్తాము. అది బాగానే ఉంటుందండి? హెల్దీనా, ఏమైనా ఇబ్బంది ఉంటుంది? హెల్దీనే. యాక్చువల్గా ఏంటి, ఎందుకు మనం హెడ్ షేప్ చేసి చేస్తామంటే, మీరు అన్నట్టు ఇన్ఫెక్షన్స్ పక్కన హెయిర్ మళ్ళీ క్లీన్గా లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ ఇక్కడ కూడా వస్తుంది. అందుకని కంప్లీట్గా షేప్ చేస్తే వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి ప్రాపర్గా ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. అండ్ చూడ్డానికి కూడా ఇక్కడ ఒకలాగా అలా లేకుండా ఉంటుంది, ఈవెన్గా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హెడ్ షేవ్ చేసే చేయడానికి చేస్తాము. ఎవరైనా ఇలా ఉంటారు, వద్దు మాకు హెడ్ షేవ్ చేసుకోవడం ఇష్టం లేదు, అట్లాంటి వాళ్ళకి ఉంచి కూడా చేస్తాం. అంటే చాలామంది ట్రాన్స్ప్లాంటేషన్ కోసం చాలా దుబాయ్ వెళ్తున్నారండి, వెరీ ఎక్స్పెన్సివ్. రెండు టర్కీ వెళ్తున్నారు. ట్రాన్స్ప్లాంటేషన్ అంటే టర్కీ. చాలా మందికి సోషల్ మీడియాలో చూస్తారు, వాళ్ళు వీళ్ళు మౌత్ పబ్లిసిటీ తెలియదు, కానీ టర్కీ వెళ్ళి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పర్టికులర్గా ఏపీ, తెలంగాణలో ఉన్న పొలిటికల్ లీడర్లు, బాగా ఫేమస్ అయిన పొలిటికల్ లీడర్లు దుబాయ్ వెళ్ళి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించారు. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలుసు నాకు కూడా. ఎందుకండి, అంటే అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి? సో చెప్పాలి అంటే మన దగ్గరే బాగా అవుతుంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎవరు చేసినా కూడా అదే ప్రాసెస్. ఎఫ్యూఈతో ఇక్కడ నుంచి హెయిర్ తీసి వెనక నుంచి తీసి ముందు ఇంప్లాంట్ చేయడమే ఉంటుంది. ఎందుకు అబ్రాడ్ వెళ్తారు, టర్కీ కానీ ఆర్ అదర్ ప్లేసెస్ కానీ అంటే, ఒకటి వాళ్ళకి ఇక్కడ ఎక్స్పోజ్ అవ్వడం ఇష్టం లేదు, ఫస్ట్ థింగ్ అది. రెండోది ఈ టూరిస్ట్ ప్లేస్లు అని చెప్పేసి, చాలామంది నార్మల్ వాళ్ళైతే టూరిస్ట్ ప్లేస్లు, వాడు 10 days ప్యాకేజ్ ఏదో ఉంటుంది అక్కడ. సో వెళ్ళిన ఫస్ట్ డే హోటల్లో ఉంటారు, నెక్స్ట్ డే ఏదో విజిట్ ఉంటుంది, అక్కడ లోకల్ విజిట్ ఉంటుంది, థర్డ్ డే షాపింగ్కి తీసుకెళ్తాడు. ఏంటి మన షాపింగ్కి వెళ్తున్నామా, ట్రీట్మెంట్ కదా వెళ్ళేది. సో అదంతా అంటే వేస్ట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ ఆఫ్ టైమ్ చెప్పాలి అంటే. సో అక్కడికన్నా బాగా చేసేవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు ఏపీ అండ్ తెలంగాణలో. సో మనీ వేస్ట్ చేసుకోకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా, ఇక్కడ 1 dayలో అయిపోతుంది కదా, నెక్స్ట్ డే నుంచి మన పని మనం చేసుకోవచ్చు. సో మీరన్నట్టు పొలిటీషియన్స్ వాళ్ళు అంటే ఇక్కడ ఎక్స్పోజ్ అవ్వడం ఇష్టం లేదు లోకల్గా, అట్లా దట్ ఈస్ ఫైన్. కానీ మన దగ్గరే ఇంకా బాగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను కూడా చేస్తాను. అంటే ఇప్పుడు ఏపీ తెలంగాణలో నాకు తెలిసిన మినిస్టర్లు వెల్ ఎక్స్పోజ్డ్ పాపులర్ వ్యక్తులు దుబాయ్ వెళ్ళి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొచ్చారు. వాళ్ళు హెయిర్ ఉండగానే చేయించారండి. విచిత్రం ఏంటంటే వాళ్ళకి మళ్ళీ పలచబడిపోయింది. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను, నేను ఒక 2 ఏళ్ల క్రితం వాళ్ళని చూశాను, అరే బాగా వచ్చిందా హెయిర్ వీళ్ళందరికీ అనుకున్నా, కానీ గుండె ఎక్కడ కొట్టలేదు, ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేదు కదా అనుకున్నా. తీరా చూసిన తర్వాత వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే హెయిర్ ఉండగానే చేశారు. మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు కంప్లీట్ పలచబడిపోయి కనపడుతున్నారు. రెగ్యులర్గా టీవీలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ హెయిర్ చూస్తాను నేను, పలచబడిపోయి మొత్తం
సో ఏంటి అంటే మనం అనుకున్నట్టు పోస్ట్ కేర్, మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత దానికి మనం ఎలా ఫుడ్ అయితే తింటామో దానికి కూడా ఇవ్వాలి. లైక్ త్రూ ఓరల్ ఫుడ్ కానీ, అంటే మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువ ప్రోటీన్ ఉండేలాగా చూడాలి. స్లీప్ ప్యాటర్న్, స్ట్రెస్ ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి. అండ్ కొంతమందిలో మినాక్సిడిల్ ఇవ్వాల్సి ఉంటుంది. అది మనం ఇప్పుడు అక్కడ చేసుకుంటే వాళ్ళ ఫాలో అప్ ఉండదు. వాడు ఫోన్ చేయడు, వీళ్ళు వాళ్ళకి ఫోన్ చేసినా అక్కడ ఎవరు కలవరు. సో వీళ్ళు ప్రాపర్ రెగ్యులర్ హెయిర్ కేర్ అనేది లేకపోవడం వల్ల మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. బేసిక్గా ఇందాకనే మనం మాట్లాడుకుందానండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఫియర్ లేకుండా ఎవరైనా వచ్చి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునేందుకు మీరు ఏ టైప్ ఆఫ్ ఆ కాన్ఫిడెన్స్ ఇస్తారండి? సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అందరూ అనుకుంటున్నంత మేజర్ సర్జరీ అయితే కాదు. చాలా మైల్డ్ ప్రొసీజర్. 5 to 6 అవర్స్లో మనకు అయిపోతుంది. 6 monthsలో మనకి హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందని, కళ్ళు పోతాయని అలాంటివన్నీ ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్స్ కాదో వాళ్ళ దగ్గర చేసుకున్నప్పుడు మాత్రమే మనం చూసాం ఆ కేసెస్. సో మనం ఏంటి అంటే వాళ్ళకి ఉన్న కండిషన్ ఏంటి, వాళ్ళకి అసలు హెయిర్ వస్తుందా రాదా, ఇవన్నీ మనం అసెస్ చేసి వాళ్ళకి చేయడం జరుగుతుంది. సో ఏ భయం లేకుండా వచ్చి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఏదైనా ఉన్నా కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు డౌట్స్. ఇందాక నేను ఇంకో డౌట్ అడిగానండి, అది ఫుల్ షేవ్ చేయకుండా ఇలా ఈ హెయిర్ ఉంది, ఈ హెయిర్ ఈ మధ్యలో అది పల్చగా ఉందండి, ఈ వెనకున్న ఈ లాంగ్ హెయిర్ని యాజ్ ఇట్ ఈజ్గా రిమూవ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లాంట్ అంటారా, ఇంప్లాంట్ చేయొచ్చు అట్లా? చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే షేవ్ చేసుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. మెయిన్లీ స్టూడెంట్స్ కానీ ఫీమేల్స్ కానీ వాళ్ళకి షేవ్ చేసుకోవడం ఇష్టం ఉండదు. సో అప్పుడు మనం ఉన్నది ఉన్నట్టు ఉంచి దానిపై నుంచే మనం ఆ లాంగ్ హెయిర్ అనేది తీసి ఇంప్లాంట్ చేయొచ్చు. అయితే మనం ఈ లాంగ్ హెయిర్లో ఒక ఇది ఉంటుంది ఏంటి అంటే, మనం లాంగ్ హెయిర్ చేసుకున్నప్పుడు కొంచెం బ్లీడ్ అవుతుంది కదా, పక్కనున్న హెయిర్ మనం ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోతే ఈ ఓపెన్ అయి ఉన్న woundకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే మనం అందరికీ సజెస్ట్ చేయము. బట్ ఎవరైతే నాకు హెయిర్ ఇట్లనే ఉండాలి అన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు లాంగ్ హెయిర్ అయినా లేకపోతే మీరు చెప్పినట్టు క్లీన్ షేవ్ చేసేసి నాకు రూట్ మాత్రం తెస్తారే, అదైనా సరే ఇంప్లాంట్ చేసిన 1 నెల రోజులు కంప్లీట్ ఊడిపోతాయి కదా, అది కూడా ఊడిపోయి మళ్ళీ రూట్ నుంచి కొత్తగా పుడుతుంది కదా. అందువల్ల లాంగ్ హెయిర్ తీసి ఇక్కడ నాటినంత మాత్రాన లాంగ్ హెయిర్ యాస్టీస్గా పెరుగుతుంది అనుకోవడానికి లేదు, అది కూడా ఊడిపోతుంది. అది తెలియదు చాలా మందికి. లాంగ్ హెయిర్ పెడితే లాంగ్ హెయిర్ వస్తుంది అనుకుంటారు, అది కూడా ఫాల్ అయ్యి మళ్ళీ గ్రో అవ్వాల్సిందే. కింద నుంచి మనం ఓన్లీ థింగ్ కంప్లీట్ గుండు చేయం అంతే. అదే మనం ఏదైతే నాటాం బ్యాక్ నుంచి రూట్ తీసి ఇక్కడ ఆ రూటే ప్రాణం అంతే, అంతే కదా, అంతే. పైన హెయిర్ తో సంబంధం లేదు. రెండోదండి, చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన అడ్వర్టైజ్మెంట్లు బాగా చేస్తున్నారు. ఏంటంటే ప్యాచ్ వర్క్ చేస్తున్నారండి. ఏదో సంథింగ్ ఏదో హెయిర్ ఉంటుంది, ఆ హెయిర్ అతికిచ్చి తీసుకొచ్చి ఇక్కడ ఏదో గమ్ లాంటిది ఏదో అప్లై చేస్తారు, ఇలా పెట్టేస్తున్నారు. పార్ట్ అంతా బాల్డ్ హెడ్ ఉందంతా కూడా, అవి వాడచ్చండి. సో ఇప్పుడు మనం చాలా అడ్వాన్స్డ్ బాల్డ్నెస్ ఉంది, ఇంకా అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఛాన్స్ లేదంటే చేసినా రాదు అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ప్యాచ్కి వెళ్ళొచ్చు. బట్ రెగ్యులర్గా ప్యాచెస్ పెట్టుకోవడం వల్ల స్కిన్ అనేది ఇరిటేట్ అవుతుంది. ఎందుకంటే ఒక గమ్తో అతికిస్తారు కదా, దానికి రెగ్యులర్ క్లీనింగ్స్కి వెళ్ళాలి, రెగ్యులర్గా ప్యాచ్ చేంజ్ చేసుకోవాలి. అది చేయకపోతే లోపల ఇన్ఫెక్షన్స్ వచ్చి కూడా చాలామంది వస్తూ ఉంటారు, ప్యాచ్ వాడము ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అని. సో అది కూడా మెయింటైన్ చేయాలి ఒకవేళ పెట్టుకుంటే కనుక. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారను, వాళ్ళు చెప్పారను, చాలామంది సెల్ఫ్గా విటమిన్ టాబ్లెట్స్ హెయిర్ గ్రోత్ కోసం విటమిన్ టాబ్లెట్స్ వేసేసుకుంటున్నారు ప్రతిరోజు. రెండోది హెయిర్ గమ్మీస్ అని వచ్చినాయండి ఈ మధ్యకాలంలో, వెరీ పాపులర్ అని. ఎవరి దగ్గర చూసినా ఒక బాక్స్ చాక్లెట్స్ లాగా ఉంటాయి అవి గమ్మీస్ అని, ఆయన నోట్లో వేసుకుంటున్నాడు, వీటి వల్ల జుట్టు మొత్తం పెరిగిపోతుంది అంటారు. నిజంగా వర్కౌట్ అవుతాయి అవి? సో హెయిర్ గమ్మీస్ అనేవి ఏంటి అంటే కంప్లీట్గా దానికైతే 0 మార్క్స్. ఎందుకంటే మనం సజెస్ట్ చేయము. ఒకటి, అందులో ఏముంటుంది అనేది ఎవరికి తెలియదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే బాగా టేస్టీ ఉండాలని చెప్పేసి ఎక్సెస్ షుగర్స్ యాడ్ చేయడము, అండ్ దాన్ని అన్ని రోజులు ఉండడం కోసం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడము, దీంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. సో హెయిర్ గమ్మీస్ అనేది సజెస్టబుల్ కాదు. అండ్ వైటమిన్ సప్లిమెంట్స్ మీరు అన్నట్టు ఎవరికి ఏ డెఫిషియన్సీ ఉందో ఆ ట్యాబ్లెట్స్ మాత్రమే వాడాలి. అందరు మల్టీవైటమిన్ వేసుకుంటారు, ఎందుకు వేసుకుంటారో తెలియదు, అందులో ఏది ప్రాపర్గా ఉండదు. సో ఈ మల్టీవైటమిన్ ఇవన్నీ కాకుండా మనకి ఏ డెఫిషియన్సీ ఉంది, B12, D3, ఐరన్, అలా చూసుకొని దానికి తగ్గట్టు వేసుకోవడం బెటర్. అది తెలియక చాలామంది అండి ఇళ్లలో, ఎవరి ఇళ్లలో పర్టికులర్గా పెళ్లి కాని కుర్రోళ్ళ ఇళ్లలో ఈ రోజుకి వెళ్ళి చూడండి,
వాళ్ళ బ్యాగులో హెయిర్ గమ్మి ఆ చాక్లెట్స్ లా ఉంటాయి కదా, అవి ఉంటాయి. లేదా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఉంటాయి. ఎందుకు అంటే జుట్టు ఊడిపోతుందన్న అంటారు. మల్టీవైటమిన్ అంటే ఏ వైటమిన్ కావాలి నీకు, అసలు ఎందుకు కావాలి అనేది మనం అది రూల్ అవుట్ అంటే చేసుకోవాలి. తెలియక నా మల్టీవిటమిన్ వేసేసుకుంటే అందులో కూడా జుట్టుకు సంబంధించి ఉంటుంది కదా, వేసుకుంటే ఒకటి బడి ఉంటుంది కదా, లోపల బడి ఉంటుంది కదా, బ్లడ్ లో కలిసిపోయి ఉంటుంది, దేనికి కావాల్సింది అది పని చేసుకుంటుంది అనుకుంటాడు. వాడకూడదు, అలా చేయకూడదు. ఎందుకంటే దానివల్ల ఏం యూజ్ ఉండదు కదా. ఇప్పుడు మీకు B12 డెఫిషియన్సీ ఉందనుకోండి, ఆ మల్టీవైటమిన్లో చాలా మైన్యూట్ క్వాంటిటీ ఉంటుంది, అది మీకు సరిపోదు, వేసుకోవడం వల్ల యూజ్ లేదు కదా. అట్లా రీసెంట్గా విపరీతమైన పాపులర్ అవుతుంది కాదు, చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్తో, సినిమా వాళ్ళతో విపరీతమైన ప్రచారం గెలిపిస్తుంది. ఎందుకంటే హెయిర్కి సంబంధించి అదేంటంటే ఏదో కంపెనీ వాళ్ళు ఆన్లైన్లో మనం ఏదో ఫోటో తీసి పంపిస్తే చాలంట, వాళ్ళు మొత్తం టెస్ట్ చేసేస్తారంట, హెయిర్ టెస్ట్ ఏదో చేసి మనకి ఒక కిట్ పంపిస్తారంట. ఆ కిట్కి 1,000 రూపాయలు కట్టాలి. ఆ కిట్ వాడితే చాలు చుట్టూ మొత్తం పెరిగిపోద్ది అంటే అది విపరీతంగా నడిచేస్తుందండి. కోట్ల రూపాయల బిజినెస్ నడుస్తుంది. నిజంగా సాధ్యమైన మనిషిని చూడకుండా ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను, నా హెయిర్ మీరు పరిశీలించకుండా, నా రూట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయకుండా నాకు మీరు టాబ్లెట్లు ఆన్లైన్లో చూసి చెప్పేస్తానంటే సాధ్యమైనది. ఇప్పుడు హెయిర్ లాస్ ఉన్న పేషెంట్ మన దగ్గరకు వస్తే మనం అతన్ని చూసి అన్ని డీటెయిల్స్ తీసుకొని అన్ని టెస్ట్స్ చేసుకొని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేస్తేనే హెయిర్ గ్రోత్ రావడం కష్టం. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఫుడ్ తింటారో తెలీదు, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంటాయి అనేది మనకు తెలీదు. అలా కాకుండా నాకు ఇదిగో ఈ హెయిర్ లాస్ ఉందని ఒక ఫోటో తీసి వాళ్ళకి పంపిస్తే, వాళ్ళు దానికి మెడిసిన్ పంపిస్తే ఎలా వస్తుంది హెయిర్. సో వాళ్ళు ఉన్న వైటమిన్స్ మళ్ళీ పంపిస్తే, ఇప్పుడు మనకి ఏంటంటే డెఫిషియన్సీస్ ఉంటే ఎట్లాగో ఓవర్గా డోసేజ్ తీసుకుంటే కూడా అలాగే, అవసరం లేనివి తీసుకోవడం వల్ల దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా. సో ఇదంతా కూడా ఆన్లైన్ మార్కెటింగ్, ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు, అది చూసి చాలామంది నార్మల్ వాళ్ళు వెళ్తున్నారు, సరే ట్రై చేద్దాం అనేసి వాళ్ళ కిట్ 20,000 30,000 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. ఇటు డబ్బులు పోతాయి, హెయిర్ పోతుంది. అది గుర్తుపెట్టుకోండి మేడం. మీకు వార్న్ చేస్తున్నారు యాక్చువల్లీ, ఎవరైతే హెయిర్ ఫాల్ అవుతుందని, జుట్టుకి పెరగటం లేదని ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తే ఉన్నది కూడా ఊడిపోద్ది. అంతేనండి, అంతే. ఉన్నది కూడా పోతుంది, మనీ కూడా పోతాయి, డబ్బులు వేస్ట్ అవుతాయి. వీటిని నమ్మకండి. ఆన్లైన్లో చూసి మీకేదో కిట్ పంపిస్తే అది వాడేయటం, హెయిర్ గమ్మీస్ని ఇష్టం వచ్చినట్టు చాక్లెట్ నోట్లో వేసేసుకోవటం, మల్టీవైటమిన్ టాబ్లెట్స్ తీసి లోపల కడుపులో పడేయటం, ఇట్లాంటి పిచ్చి ప్రయోగాలు చేయొద్దు. రెండోది, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మేడం చాలా స్పష్టంగా చెప్పారు. ఒకటి, భయపడాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు, హెవీ ఎక్స్పెన్సివ్ కూడా కదా. అంతేనండి, ఎక్స్పెన్సివ్ 60,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే నన్ను అడుగుతూ ఉంటారు, అన్న 2-3 లక్షలు అవుతుందా, నాకు మెసేజ్లు ఉంటాయి, నా మెసేంజర్ నిండా మెసేజ్లు ఉంటాయండి, 2-3 లక్షలు అవుతుందా, ఇంకెక్కువ అవుతుంది అంట, వెంట్రుక్ ఇంత తీసుకుంటారంట కదా అని అడుగుతున్నాడు ఒక ఆయన. ఒక ఆయన మెసేజ్ పెట్టాడండి, ఒక్కొక్క వెంట్రుకకి ఇంత రేట్ అని కడతారంట కదా అని అడిగాడు. అలా కూడా ఉంటుంది చాలా ప్లేసెస్లో. బట్ ఏంటి అంటే ఇప్పుడు మీకు నేను 2000 గ్రాఫ్ట్స్ పెడతానని చెప్తాను, మీరు లేచి కౌంట్ చేసుకోరు కదా. సో మాకు ఒక ఐడియా ఉంటుంది, ఈ ఏరియాకి పెట్టాలంటే ఇంత అవుతుంది అనేది. సో అలా ఛార్జ్ చేస్తాం తప్ప గ్రాఫ్ట్ వైజ్ అనేది చేస్తారు. ఎందుకంటే పేషెంట్స్ కూడా అలా అడుగుతారు, మేడం మీరు గ్రాఫ్ట్కి ఎంత ఛార్జ్ చేస్తారని. సో అట్లా చెప్పడమే తప్ప నార్మల్గా అయితే ఏరియాకి ఇంతవరకు చేయాలంటే ఈ ప్రైస్ అలా ఉంటుంది. అంతే, చాలా తక్కువలోనే అయిపోతుంది. సో హెవీ ఎక్స్పెన్సివ్ కూడా కాదు. ఎందుకంటే జుట్టు లేకపోతే పడే మానసిక వేదన అంతా ఇంత కాదు, అది కొన్ని కోట్ల రూపాయలతో వెలగట్టినా కూడా సరిపోతుందనమాట. ఎందుకంటే అంత మానసికంగా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు, పర్టికులర్గా కుర్రాళ్ళంతా. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బ్యాక్ హెయిర్ ఉంటే చాలు, బ్యాక్ హెయిర్ని తీసుకొచ్చి ముందు నాటితే మీ హెయిర్ మళ్ళీ యథావిధిగా ఉంటుంది. ఇంకో డౌట్ ఉంటుందండి, మరి బ్యాక్ నుంచి హెయిర్ తీసి ముందు పెడతారు కదా, మరి బ్యాక్ పర్సన్ అయిపోతుంది కదా, బ్యాక్ పరిస్థితి ఏంటి అని. సో మనకి జనరల్గా మేల్స్కి అయితే మనకి 50,000 to 1 lakh హెయిర్ ఉంటుంది బ్యాక్, ఫీమేల్కి అయితే 1.5 వరకు ఉంటుంది. సో మనం ఆ 50,000 to 1 lakh హెయిర్లో తీసేది 2,000 3,000, మిగతా హెయిర్ అంతా అలాగే ఉంటుంది. సో మనం ఎక్కడి నుంచి అయితే తీస్తామో అక్కడ హెయిర్ ఉండదు, కానీ పక్కన హెయిర్ దాన్ని కవర్ చేస్తూ ఉంటుంది. సో అన్లెస్ మనం గుండు చేయించుకొని ఎవరైనా కాన్సన్ట్రేటెడ్గా చూస్తే తప్ప అక్కడ నుంచి హెయిర్ తీసామని తెలియదు. థ్యాంక్ యూ మేడం, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, పనికొస్తుంది. చూడండి, పర్టికులర్గా యూత్ అంతా కూడా అది ఫాలో అవ్వండి. ఎలాంటి భయం అవసరం లేదు ట్రాన్స్ప్లాంటేషన్
విషయంలో, హెయిర్ లాస్ విషయంలో కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ విగ్గులు పెట్టుకునే బదులు, ప్యాచ్లు అతికించుకునే బదులు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి. లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉండొచ్చు. తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా జుట్టు మీద పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసి అనవసరమైన డబ్బులు దండగా లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తెచ్చుకోవద్దు. ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియాలో వీడియోస్ చూసి డాక్టర్స్ కాని వాళ్ళ దగ్గరికి, అంటే డెర్మటాలజిస్టులు, స్కిన్ స్పెషలిస్టులు కాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొత్త రోగాలు తెచ్చుకోవద్దు. అనవసరమైన ప్రయోగాలు మీ మీద మీరు చేయొద్దు. మీరు వెళ్ళే డాక్టర్ డెర్మటాలజిస్టా కాదా, స్కిన్ కేర్ మీద అనుభవం ఉందా లేదా అనేది చూడండి. వెరిఫై చేసుకున్న తర్వాతే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.